గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే బయలుదేరాము. ఇది ఆల్మోస్ట్ 11:30 అయింది. వీఆర్ గోయింగ్ టు ఖైరతాబాద్. నేను తన్వి అయితే పడుకున్నాము. మా హస్బెండ్ వచ్చి లేచి కార్ అయితే ఎక్కేసాము. సో ఫుల్ నిద్రలో ఉందన్నమాట తన్వి. సో అలా స్టార్ట్ అయిపోయాము. 11:30 కూడా ఆల్మోస్ట్ ట్రాఫిక్ ఉంది. మేము స్టార్ట్ అయ్యేసరికి 11 అయింది. ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళేసరికి 11:30 అయింది ట్రాఫిక్లో. సో మాకైతే వెళ్ళడానికి ఎంతో టైం పట్టలేదు. కొంచెం ట్రాఫిక్ ఉంది, వర్కింగ్ డేస్ కాబట్టి. సో అలా ఖైరతాబాద్ సిగ్నల్ నుంచి మనకి కొంచెం డిస్టెన్సే ఉంటుంది, పెద్ద డిస్టెన్స్ అనిపించదు. రోడ్డు దగ్గర ఆర్చ్ కూడా ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది మెయిన్ రోడ్ మీద. ఖైరతాబాద్ గణేష అని చెప్పి ఒక ఆర్చ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇదిగో మీకు కనిపిస్తుంది కదా, అలా ఆర్చ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆ ఆర్చ్లోకి వెళ్ళిపోగానే ఒక 300 మీటర్స్ అలా డిస్టెన్స్ కొంచెం నడిస్తే మనకి ఖైరతాబాద్ గణేష్ అయితే కనిపించేస్తుంది. ఇది ఆల్మోస్ట్ నైట్ 11 o'clockకి చూశారు కదా ఎంతమంది జనం ఉన్నారో. నేనైతే కొన్ని ఇయర్స్గా వెళ్తున్నాను, ప్రతి ఇయర్ ఇదే టైంకి వెళ్తాను అనమాట నేను, ఆల్మోస్ట్ 11 అలాగా. సో ఫుల్ జనం అయితే ఉన్నారనమాట. చాలా బాగా అనిపించింది. ఎవ్రీ ఇయర్ నేనైతే ఎగ్జైటెడ్గా వెళ్తాను చూడడానికి. నాకైతే భలే ఇష్టము ఖైరతాబాద్ గణేష్ అని చూడాలని. ఇక్కడైతే ఏదో ఛానల్ వాళ్ళు వచ్చారనమాట. సో ఫుల్ రష్గా ఉంది. దానికి తోడు పోలీసులు 12కి క్లోజ్ చేస్తారని చెప్పి ఫుల్ హడావిడిగా పంపిస్తున్నారనమాట. చూడడానికి చాలా కంగారు పెట్టేశారు. ఛానల్ వాళ్ళు వచ్చారు ఒకళ్ళు. నెక్స్ట్ 12 అయిపోతుందని చెప్పి చాలా కంగారు పెట్టి ఫాస్ట్గా అందరిని అయితే దర్శనం చేయించేశారు. సో మనకి 2-3 లైన్స్ ఉంటాయి. అందులో ఒక లైన్కి అయితే కొంచెం ముందుకు వెళ్తాము, సెకండ్ లైన్ అయితే కొంచెం పక్క నుంచి వెళ్ళిపోతాం అనమాట. పైకి అయితే ఎవరిని ఎక్కనివ్వరు దేవుడి దగ్గరికి. ఇన్ కేస్ ఎవరైనా విఐపీస్ అలా ఉంటేనే ఎక్కనిస్తారు. బట్ నేనైతే ఎవరో ఒకరిని పట్టుకొని అలా అయితే పైకి ఎక్కి దేవుడి దగ్గరికి వెళ్ళి హారతి తీసుకొని కుంకుమ తీసుకొని అయితే వచ్చేసాను. మీన్ వైల్ నేను అలా పైకి ఎక్కేసరికి తన్వి ఏమో నేను మిస్ అయిపోయాను అయితే ఏడ్చేసింది. ఇక్కడ చూసారా, ఇదైతే ఫస్ట్ ఎంట్రన్స్లో ఉన్న దేవుడు అనమాట. ఇదేమో లెఫ్ట్ సైడ్లో ఉన్న దేవుడు. లెఫ్ట్ సైడ్లో ఇలా సెట్ చేశారనమాట ఈ దేవుడు బొమ్మ. నెక్స్ట్ తర్వాత అయితే మన మెయిన్ వినాయకుడి ఫోటో అయితే వచ్చేసింది. సో చాలా రష్ ఉండడం వల్ల నాకైతే అక్కడ ఫోన్ పట్టుకొని తీయాలన్నా కూడా భయం వేసింది. పోలీసులు అయితే అనౌన్స్ కూడా చేశారు, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫోన్స్ అని చెప్పి. ఇదైతే ఇలా తీసాను అనమాట, కింద నుంచి దండలు అవన్నీ వేసి. యాక్చువల్గా దగ్గర నుంచి చూస్తే ఆ ఫీలే వేరు. నాకైతే చాలా బాగా అనిపించింది దగ్గర నుంచి. ఆ పాదాలు కుంకుమ అన్ని పట్టుకుని హారతి తీసుకుంటే మీరు కూడా హారతి తీసుకోండి అండ్ దేవుడిని అయితే దండం పెట్టేసుకోండి. నాకైతే చాలా బాగా అనిపించింది అలా దగ్గర నుంచి చూసి, అలా పాదాలు టచ్ చేసి ఆ విగ్రహాన్ని టచ్ చేస్తుంటేనే అదొక ఫీల్ అయితే వచ్చింది, మంచి డివైన్ ఫీల్. సో అలా అయితే తీసుకొని స్లోగా నెక్స్ట్ పక్కన ఇంకో సెటప్ కూడా అరేంజ్ చేశారనమాట. సో అది కూడా చూసేసుకొని అయితే నేను బయటకు వచ్చేసాను. నేను వచ్చేసరికి తన్వి అయితే ఫుల్ ఏడుపు, నేను మిస్ అయిపోయానని చెప్పి. ఇదైతే లైన్లో నుంచి వెళ్తే అలా కనిపిస్తుంది మనకి. మళ్ళీ ముందుకి రావాలంటే ఇంకొక లైన్లోకి వెళ్ళాలి. ఇంకొక లైన్లోకి వెళ్ళి మళ్ళీ ఎగ్జాక్ట్గా వినాయకుడు ఎదురుగా నుంచొని అయితే చూడొచ్చు. సో మీరు కూడా చూసేయండి. అలా చూసాక చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి మనకు కావాల్సినవి కొనుక్కోవడానికి. సో చిన్న చిన్న స్టాల్స్ లాగా అలాంటివి చాలా ఉన్నాయి. కాకపోతే నైట్ 11 అయిపోయి హడావిడి అయిపోవడంతో మేము అవేమీ చూడలేదు. ఈ గణపతిని చూసేసరికి కడుపు నిండిపోయినట్టు అనిపించింది. సో మేము పెద్దగా ఏం తీసుకోలేదు. మీకైతే గణపతి డిఫరెంట్గా ఫొటోస్ అయితే తీసాను, చూసేయండి. చాలా బాగా అనిపిస్తుంది. అంటిల్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వెయిట్ చేయాలి. సో ఇవైతే చిన్న చిన్న స్టాల్స్ అనమాట. చిన్న చిన్న స్టాల్స్ అయితే పెట్టి చాలామంది ఉన్నారు ఆ స్టాల్స్ దగ్గర కూడా 11-11:30కి. సో ఆ టైంకి కూడా ఎంతమంది ఉంటారు, ఎగ్జిట్లో నుంచి వస్తుంటే ఇంకొక వినాయకుడి బొమ్మ అయితే సెట్ చేశారనమాట. సో దాట్స్ ఇట్ గైస్. మన వినాయకుడిని అయితే అందరు చూస్తారు కదా, మీకు చూపించాలని ఈ వీడియో అయితే తీసాను అనమాట. దాట్స్ ఇట్. టేక్ కేర్ అండ్ బాయ్. విల్ సీ యూ నెక్స్ట్ వీడియో. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ ఇంకెవరైనా చేసుకో తొందరగా చేసేసుకోండి. బాయ్.